3,000 ఓట్లు లేని ప్రాంతంలో 47,000 మెజార్టీ వస్తే 30,000 ఉన్నటువంటి మనం ఎందుకు సంఖ్యాపరంగా వెనక్కుంటాం? భీమిలిలో 50,000 ఓట్లుంటే ఎందుకు మనం సంఖ్యాపరంగా వెనక్కుంటాం? విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి ప్రాంతాల్లో మన సంఖ్య బలంగా ఉంటే ఎందుకు వెనకబడి ఉంటాం? ఎందుకు వెనకబడి ఉంటాం? సరిగ్గా 2 ఓట్లు లేనోళ్ళు, 20 ఓట్లు లేనోళ్ళు ఎమ్మెల్సీలు అవగాహన లేనిది చాలా నియోజకవర్గాలు. ఇందాక ఎవరు 25,000 సంఖ్య చెప్పారు. మరి మనం 5,000 నుంచి 30,000 వరకు ఓట్లు ఉన్నటువంటి మనం ఎందుకు నాయకత్వం వహించలేమని ఆలోచించాలి. ఆర్థిక వనరులు ఎప్పుడు అవసరం ఉంటాయి తెలుసా? మీకు సీట్ వచ్చిన తర్వాత కదా ఆర్థిక వనరుల గురించి మాట్లాడాలి. అప్పటి వరకు మీ నాయకత్వాన్ని బతికించుకోవాలి కదా మీరు. అప్పటి వరకు మీరు ప్రజల్లో ఉండాలి కదా. మీరే క్యాండిడేట్ గా అనౌన్స్ చేయించుకోవాలి కదా. డబ్బులు అప్పుడు అవసరం. చాలా మంది మధ్య తరగతి ప్రజలను, సామాన్యులను చిన్న చిన్న పొలాల్లో రాజకీయాల్లో రాణించకుండా ఉండడానికి డబ్బులు అనేది ఒక కారణంగా చూపిస్తాం. ఎంతమంది ఎమ్మెల్యేల దగ్గర డబ్బులుంటే పోటీ చేశారు మీరు ఆలోచన? ఎంతమంది ఉంటే 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు? ఎంతమంది? రాష్ట్రంలో 120 మంది ఎమ్మెల్యేల దగ్గర అంటే అన్ని పార్టీలు కనుక్కొని 500 మంది అప్పుడు 40 కోట్లు, 50 కోట్లు ఉంటాయా? ముందే డిపాజిట్ చేస్తారా? మనల్ని ఎందుకు అడుగుతారంటే మనకు అవకాశం ఇవ్వకూడదని. మనకే అవకాశం ఇవ్వకూడదు అడుగుతారు. అట్లా మాట్లాడి ఎంతమంది డబ్బులుంటే పార్టీ పెట్టుకోవచ్చు కదా, ఎంపీ క్యాండిడేట్ పెట్టుకోవచ్చు కదా, సామాజిక వర్గాలు ఇవ్వచ్చు కదా, సీట్ వచ్చాక ఫండింగ్ రావట్లేదు. ఇట్లాంటి మాటలు వినమా? సీట్లు వచ్చిన తర్వాత డబ్బులు వరదలుగా అయ్యే వచ్చి పడతాయి. మీ గెలుపుని పార్టీ మ్యాండేటే శాసించి తీరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి దయచేసి చాలా మంది మీరు తెలుసుకోవాలి. కాంగ్రెస్ జనతా పార్టీ అనే ఒక సోషల్ మీడియాలో ఒక నినాదం ఇస్తే 11 కోట్ల మంది వచ్చారంటే డబ్బులు ప్రభావితం చేసినాయా? ప్రధానమంత్రి మోడీ సైతం ఒడిగించింది నాకు ఢిల్లీలో. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయ్యారంటే డబ్బుల ప్రజల్లో ఉండేటువంటి ఆదరణ. పదే డబ్బులు అంటూ ఉంటే ఎవరైనా డబ్బులు ఉండబట్టే కదా రాజకీయాలు చేస్తా ఉన్నాం, డబ్బులు ఉండబట్టే కదా డొనేషన్స్ ఇస్తా ఉన్నాం, డబ్బులు ఉండబట్టే కదా మనం నిర్మాణాన్ని మనం చేసుకుంటా ఉన్నాం. ఎవరినైనా మనం అడగట్లేదే, ఎవరైతే అడగట్లేదు. మనం మన డబ్బులు మనమే కదా ఖర్చు పెట్టుకుంటున్నాం. మనం ఎవరు చందాలను ఇవ్వట్లేదు కదా. మన సామాజిక వర్గ డబ్బులు మనమే కదా ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. మన గుళ్ళు, దేవాలయాలు, ట్రస్ట్లు అన్ని మనమే కదా ఖర్చుకుంటా ఉన్నాం. మనమే ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు. సో వీఆర్ ఫైనాన్షియలీ సౌండ్. డబ్బులు ఉన్నోళ్ళమే. కానీ ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది మనకి గుర్తింపు లేదనుకుంటారు. చాలా తొందరగా 5 కోట్ల మంది నగరాల గురించి మాట్లాడుకునే రోజు 2026 డిసెంబర్ 31 వస్తుంది. వచ్చి తీరుతుంది. ఫలానా చెప్పుకోవాలి.